పోయినావేమిటి కథ? క్రొత్త పేరం తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని ముచ్చమునవి. అవునవును, ఎవ్వరి మాటలు వారికి ఇంపుగా ఉండదు. ఈ పూట ఎవరో తప్పక పైకం ఇచ్చినన్నారని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా యమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషముతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలం ఇది. అదేమి పాపమో కానీ మీ మగవారు మా ఆడవారిని నమ్మనే నమ్మరుగా. ఏ చండాలుడు నిన్ను నమ్మనివాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యమున కన్న మాట అంత అలుపు ఎందులకు? హాస్యమా? హాస్యమునకు హద్దులుండవలేనండి. వడల మండు హాస్యమా ఏమిటి? పోనిమ్ము, పొరపాటే కానీ ఆ సుబ్బారావు గారు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి ఈయనకేలా తెలిసిందప్ప? ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేనే చూచినాను. వీధి గుమ్మన వచ్చిన చోమ ఈ అమ్మ కంటపడవలసి వచ్చునని పెరటి గుమ్మమ్మ కడకు వచ్చేసరికి అతడు తఠాలను తీసుకుని బడారు బయటికి వచ్చినాడు. ఆ పాటును అతన్ని చూసి నన్ను చూసి అతడు నువ్వు తెల్లపోయినాము. అంతటా అతనికి అనుమానం కలుగుకున్నట్లు కోడిగమ్మలాడుతూ కొంత దూరం కూడా వెంట అంత దూరం వెళ్ళారు కదా, మరి ఎందులకైతేచ్చిరని అతన్ని అడగలేకపోయిరా? అడిగినాను. ఏదో మేళము కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పాను కదా, ఇక మీ సందేహం ఏమిటండి? చెప్పినా కోపగించుకున్నావు కదా. కోపం ఎందులకు? నా ఎందేమైనా పాపం ఉండిన కదా. శభాస్, అది మాట. ఇప్పుడు చెప్పేది వినము. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలు విడిగా వీధుగుమ్మన పోక అలా బెదరుచు పెరటి దారిన పోవటయ్యాల సందేహము. ముఖము చిట్లించుతున్నావు, అప్పుడే వచ్చినదా కోపము? ఇంకనేమి మీ మనసున మలినమున్ననే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అతన్ని అడగలేకపోయిరా? అడిగేవాడిని. అంతలో ఒక బాల్యమిత్రుడు ఒకపడి బహుకాల సమావేశము వలన ధర్మాధర్మము చేత కుశల ప్రశ్నలు వేయుచూ పోయితిమి. అందువలన అడుగుటకు అవకాశం లేకుండా పోయినది. అట్లయినా నేనే తెలిపేదను. మేళము గురించి మాట్లాడటకే మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చే ధర్మం కదా. ధర్మం కదా. కూర్చున్నామని కుర్చీ వేసి తాంబూలమేగా అతడేమో వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టినండి. రాస్కల్, వాడి సంగతి రేపు చెప్తా. నాకు చిరా కలిగి మేడ దిగి చక్కపోయింది. అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుడు కని మిష మీద అతనిని దొడ్డిలోకి తీసుకుపోయి ఆ దారిని ఆవలకు సాగనంపినది. మీరు నమ్మకండు నడిచిన సంగతి మాత్రం ఇంటి వెరిమకమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో వెన్నడను నలసంత అబద్ధమాడవని నా నమ్మకం. మీ తోడనే కాదు, నేను ఎవ్వరి తోడను అబద్ధమాడను. చింతామణి ఈ కులమును పుట్టవలసినది కాదని చిన్నలు పెద్దలు సాగించడానికి ఇది ఏ కారణం? సందేహమేమి? ఎవరి మాట అయ్యేలా నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించలేదు.
తమరు వెళ్ళిన పని ఏమైనదో? ఏమగుటకేమున్నది, దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటి పట్టెల తోడను, చేతులు చెవమరాకుల తోడను, హృదయము ముక్కుల తోడను చేయుచుండ. ఇదంతయు చావు కబురు చల్లగా చెప్పటికే కావలేను. ఇప్పటికింతే గాని కానీ 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదు. ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇది వరకు రేపు రేపు రేపు, ఆ రేపులకి ఇప్పుడు 2 త్రోపులు కూడా తగిలినవిగా. కాదు కాదు, నా మాట కడవరికి విని అప్పుడు నీకు తోచినట్లను. ఇంతవరకు ఇదిగో ఎదుగో అని త్రిప్పిన తుంటని ఈ పూట తొంటి చేయి చూపినాడు. అంతట మరి ఒక తుంటని ఆశ్రయించినారు. ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవల తానొక తొంట చేయి చూపును. ఆ తొంట చేతులు తెచ్చి మా ఇంట తోరణం కూర్చుంది. మాట శాంతముగా వెనక ఏ మండిపడినా నేనేమి చెప్పగలను? చిరాకు మాని చెవురంటూ వినుముచుంత, చిరాకు మాని చెవురంటూ వినుముచుంత. ఇప్పటికి 20 దినముల నుండి విని విని నా ప్రాణం విసిగినది. ఇంకనూ ఏమి విననండి. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతలకు నేను కనుక భరించదుని కానీ వేరొక్కరైనచో మందో మాకు మింగి చావలసిన. ఇదిగో ఇంకా నేను పడలేను. ఇంతటితో మీ దారి మీది, నా దారి. అట్లయినా నిన్ను విడచి నేను బ్రతకగలనా చింత?
మరి నా ఎందేమి దోషమున్నది? ఈ నెలలో మీరు ఎర్రని ఏగానైనా ఇచ్చిరా? అవును, ఎంత మాట! ఎక్కడికి వెళ్ళినను అక్కడే చుక్క ఎదురుగానప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా ఉపేక్ష చేసితినా? ఇదంతయు వాస్తవమే కదా. అందులకే ఏమనటకు మాట రాకున్నది. అయినా నేను మాత్రం మీకేమి లోటు తనకు కలిగినదెల్లా ధారబోసిన ఎత్తి సీతాపతికి స్వస్తి చెప్పిన మెచ్చి ముచ్చట తీరా మేడ కట్టించిన పోలీసెట్టిని పారదోలినా మాన్యము వ్రాసి ఇచ్చిన
ఏమండి నీవు లోటు శాసితమని ఏ చండాలుడు అన్నాడు? మీ అమ్మ మాత్రం నన్ను ఎన్నడైనా పల్లెత్తి మాట్లాడినదా? దినములు కొంచెము తారుమారుగనప్పుడు ఇట్టి గృహ బాధలు ఎంతటి వారికైనా ఉన్నవే. పోనిమ్ము, పడిన గోడలు పడినట్లే ఉండును కదా. దైవం అంతలకే ఈ పూట అతన్ని తారసిల్లు చేసినాడు. ఎవరు ఆ తారసిల్లిన అతను? నేను ఇందాకని తెలుపబాక నా మాట పూర్తిగా వించినావు కావు. ఎవరు చెప్పండి? ఆ తారసిల్లుని అతడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడు అంటే బిల్వమంగళుడనా? ఏటి అవల క్రొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, విద్యలు కట్టుకొని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఓహ్, నేను ఆనాడు కోవెలలో చూసి అందగాడి కావాలి. ఎంతటి సౌందర్యమూర్తి. ఏమండి మీ మిత్రుడు ఎర్రగా పుష్టిగా పొడవుగానుందిరే ఆయనేనా? ఆయన నీవెప్పుడు చూసి? ఒకప్పుడు గోపాల స్వామి వారి కోవెలలో కళ్యాణ సమయమున కాబోలు చూచితిని. వారు చాలా భాగ్యవంతులని వాడుక. ఏ పాటి స్థితి ఉండునో. 40 లక్షల వరకునని నా నమ్మకము. 40 లక్షలే? అమ్మో. ప్రకృతమేను. ఆ బిల్వమంగళుడు నేను సహజయ్యము. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. ఆడిన నడయాడగడంగిన ఒక్కవా మాటాడిన ఒక్క మాట మాటాడిన ఒక్క మాట నిజమందు పండిన ఒక్క చోట ఒక్క రూపున
అట్టివారు విడిపోవట ఎట్లు సంభవించినది? అతడు ఆంధ్రము సాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాను. తమరు చదువు సాలించి ఇదిగో మనవాడలో ప్రవేశించినాను. కొండి ఏమిటి ఈ మాట? అందువలన సంబంధము పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మరిచిపో వరకు వచ్చినాము. ఈ మధ్య అతడే నాకు జ్ఞాప్తికి వచ్చిండును. వచ్చిన ఎడలా జ్ఞాప్తికి వచ్చిన ఎడల వారిని వీరిని దేవరసించి కూర్చుందనా? అతడు ఎంత మంచివాడు, నేనేమడిగినా ఇవ్వడు, ఎంత అభిమానముతో మాట్లాడినాడని చెప్పుదును. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. తనతో ఇంటికి తీసుకొని పోయి భోజనము చేయు వరకు విడిచినవాడు కాదు. బదులు మాట కదా, వెంటనే తరపెట్టున భావ్యము కాదని మిత్రమా రేపు వచ్చితనని చక్కగా వచ్చితని. ఏమిటి ఆలోచించుచున్నావు? ఏమీ లేదండి. ఇతనికి ఆ విషయం చెప్పలేదా? అతనిని మా ఇంటికి రప్పించేలాగా ఏం లేదండి. మరి నాకు ఒక చిన్న కోరిక కలదు. విన్నవించుకోనా చిన్న కోరిక, విన్నవించుకోనా ఏమీ లేదు. ఎట్లయినను మీ మిత్రుడగు ఆ బిల్వమంగళమూర్తిని మన ఇంటికి ఒకసారి తీసుకొని రాగలరా అని. అదెట్లు? ఆ వివరములు నన్ను అడగవలదు. నా నీతికి భంగం రాని మాత్రం నమ్ముడు. ఆ సందేహము నాకెన్నడూ లేదు. కానీ అతనిని ఇచ్చటకు రప్పించుట అది అలవై అయిన కార్యము మాత్రము కాదు. ఎందుచేత? మహాపండితుడు వ్యాసుని కంటేనా, పరమ నైస్తికుడు విశ్వామిత్రుని కంటేనా, బహునీతిమంతుడు విప్రనారాయణుని కంటేనా, పరస్త్రీ పరాన్ముఖుడు వృషశృంగుని కంటేనా, ఎందులకండి లక్కగేరి బేరములు జంతులు తారసిల్లు వరకే మీ మగవారు జంతులు తారసిల్లు వరకే పురుషాగ్రములెంకలే సామంతములాడినన్ బిగు మాటలు పలికినన్ సామంతములాడినన్ బిగు మాటలు పలికినన్ తారసిల్లు వరకే
కాదుగాక అతని భార్య భూలోక రంభ. ఏమంటిరి? అతని భార్య భూలోక రంభ. వెర్రివాడా, మా ఇళ్ళకు వచ్చు వారిలో ఎవరి భార్య చక్కనిది కాదు. ముందుగా నీ భార్య మాట చెప్పవు. ఇప్పుడు ఆ గొడవలన్నీ ఇక్కడెందుకు? నేను చెబుతాలే. ప్రాణము కలిగినట్టినే పసిడి బొమ్మ, ప్రాణము కలిగినట్టినే పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరు కొమ్మ. అట్టి భార్యను విరచి నీవు, అట్టి భార్యను విరచి నీవు అకట నేటికి తమరు నేటికి కెరుగబక్క నీకెవరు బదులు చెప్పగలరు? మాటలు నేర్చురా. బదులు చెప్పుడుతో పని లేదు. నేను చెప్పినట్టు చేయదేని అతనిని మన ఇంటికి ఆకర్షించు భారము నాది. ఆ మీద ఆయనకున్న 40 లక్షలలో సగం మీది, సగం నాది. వెరిదానా, నీదేమిటి నాదేమిటి? నా అభ్యంతరం ఏమీ లేదు. నన్ను గంగల వరకు మనను కన్నులు మూసుకుని ఉరికదా. గంగలో ఎందుకండి దూకడం? అతన్ని తీసుకురండి, తర్వాత కథంతా నేనే నడిపి